ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ జిఎస్ మెటీరియల్ అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఉపయోగపడే చాలా అంశాలు ఉంటున్నాయి. ఇవాళ మనం చూస్తే కేజీబీవీలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో బదిలీలకు దరఖాస్తులు, ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు 31 ఆగస్టు, ఇంజనీరింగ్ సీట్ల స్లైడింగ్ సురు, వ్యవసాయానికి కమిషన్లు అంటూ కొన్ని న్యూస్ అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బంది బదిలీ కోసం అయితే అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కోరింది. స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీలు దరఖాస్తు చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. schooledu.telangana.gov.in ద్వారా మీరైతే ఈ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. గురు శుక్రవారాల్లో తమ అభ్యర్థులను పంపుకోవాలని సూచించింది. మీరు గమనించండి, ప్రధానంగా 22, 23 తేదీలలో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇది మనకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించి ట్రాన్స్ఫర్ అప్డేట్ ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ డేట్ను మనకి అడ్మిషన్ డేట్ను ఇక్కడ చూడండి, ఆగస్టు 31 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే గతంలో ఇది ఆగస్టు 18 ఉండేది, కానీ ఆగస్టు 31 వరకు అయితే మనకు పెంచడం జరిగింది. డిగ్రీ అండ్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు చాలామంది డిగ్రీ కోసం అయితే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో మీరు ఆ వెబ్సైట్ ద్వారా మీ అడ్మిషన్ చేసుకొని స్టడీ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీరు మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆ కన్సర్న్డ్ స్టడీ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేసుకొని మీరు మిగతా ఫీ వివరాలు కావచ్చు అవన్నీ కూడా మీకు ఆ బ్రోచర్లో ప్రాస్పెక్టస్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు అడ్మిషన్ చేసుకోండి. ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా డిగ్రీలో 2016-17 నుంచి 2023-24 వరకు ద్వితీయ సంవత్సరం పూర్వ విద్యార్థులు, సెకండ్ ఇయర్ పూర్వ విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని కూడా వెల్లడించారు. ఇది కూడా లేటెస్ట్ అప్డేట్, ఇది చూసుకోండి. గతంలో డిగ్రీ పూర్తి చేయలేకపోయినా పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వర్సిటీ కార్యాలయం ద్వారా ఆన్లైన్లో మళ్ళీ రీఅడ్మిషన్లు పొందాలని కూడా సూచించారు. ఏదైతే ప్రీవియస్గా మీరు జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ కానటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళైతే మీరు యూనివర్సిటీ ఒకసారి కాంటాక్ట్ కండి, మళ్ళీ రీఅడ్మిషన్కి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఇంకా ఇతర వివరాలకు ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించారు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఎవరైతే డిగ్రీలో ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటున్నారో పీజీ డిగ్రీలో మీరు అలర్ట్గా ఉండండి. ఇంజనీరింగ్ సీట్ల స్లైడింగ్ షురు, ఇంజనీరింగ్ కాలేజీల్లో అంతర్గత సీట్ల స్లైడింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. విద్యార్థులు అప్లికేషన్ చేసుకోవాలని కళాశాలల వారీగా స్లైడింగ్కు అందుబాటులో ఉన్న వివిధ బ్రాంచీల్లోని సీట్లను సాంకేతిక విద్యా విభాగం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 3వ దశలో భర్తీ చేయని సీట్లు, ఈ దశలో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరకపోవడంతో 11,836 సీట్లు మిగిలాయి. గురువారం వరకు ఈ అవకాశం కల్పిస్తారు. ఇక గురుకులాల సమయాలను మార్చాలని చెప్పి ఒక డిమాండ్ మనకి వెళ్తుంది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. సిఎస్ శాంతికుమార్కి గురుకుల జేఏసీ వినతి అంటూ ఒక వార్త మన నవ తెలంగాణలో చూడవచ్చు. ఇవాళ రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల సమయపాలన మార్చాలని గురుకుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో గురుకుల జేఏసీ అధ్యక్షులు మామిడి నారాయణ, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జనార్దన్ తదితరులు కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. గురుకులాల సమయపాలన ఉదయం 8 గంటల నుంచి కాకుండా 9 నుంచి సాయంత్రం 4:30 వరకు మార్చాలని వీరు కోరడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 1000కి పైగా గురుకులాలు ఉన్నాయని, వాటిలో సుమారు 600 వరకు ప్రైవేటు భవనాల్లో సౌకర్యాలు లేకుండా నడుస్తున్నాయి. గురుకులాలను సమీప డాక్టర్లు వారానికి 2 సార్లు పరీక్షించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా వారు కోరడం జరిగింది. అన్ని గురుకులాల పరిపాలన నిర్ణయాల కోసం కామన్ డైరెక్టరేట్ను ఒకటి ఏర్పాటు చేయాలని కూడా వారు వినతి పత్రంలో కోరారు. గతంలో ఉన్న ప్యారిటీ స్కేళ్లను పునరుద్ధరించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 0-1-0 పద్ధతి కింద వేతనాలు చెల్లించాలని కూడా పేర్కొన్నారు. ఇతర శాఖల్లో ఉన్నట్టుగానే 70-30 నిష్పత్తిలో పదోన్నతులు అంటే ప్రమోషన్లు కూడా కల్పించాలని సూచించారు. అన్ని గురుకులాల్లో బోధనా సిబ్బంది సరిపోయినంత మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ వార్డెన్ పోస్టులను మంజూరు చేయాలని తెలిపారు. గురుకుల సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పరిధిలోకి తేవాలని పేర్కొన్నారు. ఈ సమస్యలపై సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సో ఇది గురుకులకు సంబంధించి ఒక రిప్రజెంటేషన్ అయితే నేరుగా వీరు సీఎస్ గారికి ఇవ్వడం జరిగింది. సీఎస్ గారు కూడా పాజిటివ్గా స్పందించి ముఖ్యమంత్రి
గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కొంత మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. సో మరి గురుకులాల వారికైతే గుడ్ న్యూస్ ఏదైనా రావచ్చు. వాళ్ళ డిమాండ్ చాలా వరకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇవన్నీ ఇంప్లిమెంట్ అన్ని కాకుండా కొన్ని చేసినా కూడా కొంత వాళ్ళ డిమాండ్స్ అయితే తీరినట్టు అవుతుంది. సో ఇది గురుకుల అప్డేట్ మనం చూడొచ్చు. ఇంకా విద్యా వ్యవసాయానికి కమిషన్లు. గవర్నమెంట్ అయితే అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే విద్యకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. విద్యకు ఆకునూరి మురళి, వ్యవసాయానికి కోదండరెడ్డి పేర్లు పరిశీలన చేస్తున్నట్టు కూడా మనకి ఈ వార్తలు కనిపిస్తుంది వెలుగు దినపత్రికలో. ఈ నెలతో ముగియనున్న బీసీ కమిషన్ పాలక మండలి పదవీ కాలం కొత్త చైర్మన్గా నిరంజన్కు ఛాన్స్ అంటూ కనిపిస్తుంది. విద్య, వ్యవసాయం, బీసీ రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే మనకు బీసీ కమిషన్ ఉంది. తాజాగా విద్యా, వ్యవసాయ రంగాలకు కూడా కమిషన్ ఏర్పాటు చేసి వాటికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించిన నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు సమాచారము. ఒక మంచి నిర్ణయం అయితే మనకు కనిపిస్తుంది. కమిషన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. బీసీ కమిషన్ పాలక మండలి పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండడం, బీసీ కమిషన్ చైర్మన్ ఎవరన్న దానిపై అయితే చర్చ సాగుతుంది. ప్రభుత్వం కూడా తొందరలోనే బీసీ కమిషన్కు కొత్త పాలక మండలి వేసి ఆ వెంటనే సాధ్యమైనంత త్వరగా బీసీ కులగణన ప్రారంభించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బీసీ కమిషన్ చైర్మన్గా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేరు బాగా ప్రచారంలో ఉంది. ఇక దాని తర్వాత మనకు విద్యుత్ కనుక గమనిస్తే ఇక వ్యవసాయ శాఖ కమిషనర్గా కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి పేరు మనకు దాదాపు ఖరారైనట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. చూడాలి మరి. విద్యా కమిషన్కు చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేరు కూడా దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. త్వరలోనే ఆయనను ఆ పదవిలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన గతంలో ఏపీ ప్రభుత్వంలో విద్యాశాఖ సలహాదారు కూడా పనిచేశారు. దీంతో ఆయన విద్యా కమిషన్ చైర్మన్గా నియమించి తెలంగాణ విద్యారంగంలో భారీ సంస్కరణ తీసుకురావాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. అంటే మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన కీలకమైన నిర్ణయం, ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ మనం విద్య మీద కనుక గమనిస్తే ఆ కీలకమైన సంస్కరణ తీసుకోవాలన్న ఆలోచన గవర్నమెంట్ చేసిన మనకు అర్థమవుతుంది. అది కూడా మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని దానికి చైర్మన్గా ఉంచేసి ఒక ట్రాక్ మీదకి తీసుకురావాలి ఎడ్యుకేషన్ ఫీల్డ్ని అనే ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంది. సో ఇది మనకు ఇవాళ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరి వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.